ఏపీ కేబినెట్ విస్తరణ ఎప్పుడు? ఆశావహులంతా ఇప్పుడు దానికోసమే 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. రేపో మాపో అని ప్రచారం రాగానే లాబింగ్ మొదలు పెట్టేస్తున్నారు. లేదనేసరికి ఉసూరుమంటూ అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చి దాదాపు 3 ఏళ్లు పూర్తిగా వస్తోంది. చంద్రబాబుతో పాటు ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు మినహా మిగతా సీనియర్ నేతలెవ్వరికీ ఇప్పటికీ చోటు దక్కలేదు. ప్రారంభంలోనే విస్తరణ ఉంటుందని చెప్పినా అదిగో ఇదిగో అంటూ వాయిదా పడుతూనే ఉంది. ప్రస్తుతం ఉన్న కేబినెట్ తో ఎన్నికలకు వెళ్తే కష్టమనే భావన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మంత్రుల్లో సపోర్టివ్ హ్యాండ్ లేకపోవడంతో చంద్రబాబే అన్ని తానే చూసుకుంటున్నారన్న చర్చ సాగుతోంది. ఈ పరిస్థితుల్లో కేబినెట్ విస్తరణ జరిగితే బాగుంటుందని, ఇంకా ఆలస్యం చేస్తే ప్రయోజనం ఉండదని కొందరు అంటున్నారు. మరోవైపు విస్తరణ ప్రచారం జరిగినప్పుడల్లా లోకేష్ కేబినెట్ లోకి వచ్చేస్తారనే ప్రచారం కూడా జోరుగా సాగేది. మిగతా వారి మాట ఎలా ఉన్నా ఆయనకు ఫలానా శాఖ కేటాయించవచ్చని గుసగుసలాడుతున్నారు. విస్తరణ కొలిక్కి రాకుంటే పార్టీలో గందరగోళానికి తెరలేపినట్టు అవుతుందని కొందరు అంటున్నారు. అటు వలస వచ్చిన వారి వ్యవహారం కక్కలేక మింగలేక లేని విధంగా ఉంది. ఆశించి వస్తే ఆశాభంగం ఎదురైందని సన్నిహితుల దగ్గర కొందరు వాపోతున్నట్టు సమాచారం. ఇలాంటి సమయంలో వీలైనంత త్వరగా మంత్రివర్గ విస్తరణ చేపడితే బాగుంటుందని పార్టీ వర్గాలు అంటున్నాయి.